నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గల్ఫ్ జనసేన సభ్యులు ఇచ్చిన 50,000 ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా అండర్ 13వ చదరంగం పోటీలు ప్రారంభించిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ. ప్రజారోగ్యం కోరుతూ తాడేపల్లిగూడెంలో మెడికల్ షాపులు బంద్ చేసి ర్యాలీ నిర్వహించిన డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేతలు. తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని మోటార్ సైక్లిస్ట్ మృతి. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగిసిన శిక్షణ తరగతులు, సర్టిఫికెట్లు అందజేసిన రిటైర్డ్ ఏసీబీ ఎస్పీ డిఎన్ మహేష్. పేద ప్రజల పెన్నిదిగా జనసేన పార్టీ ఉంటుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో బుధవారం రాజానగరం మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన 2 బాలలకు గల్ఫ్ జనసేన పార్టీ సభ్యులు అందించిన 50,000 రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన శ్రామికులు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు గల్ఫ్ దేశంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గల్ఫ్ జనసేనకు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రులు లేని ఈ బాలలకు జన సైనికులు అందరూ కలిసి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లాబాబి, గంటా సుబ్రహ్మణ్యం, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కామిశెట్టి శ్రీనివాస్, అడ్డకర్ల సురేష్, నల్లగంచి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉద్భవించినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పేదలంతా కూడా గల్ఫ్ పొట్టగూడు కోసం వెళ్ళి వాళ్ళందరూ కూడా పార్టీ శ్రేయస్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఇది ఏర్పడి 2 సంవత్సరాలు ఈ గల్ఫ్ జనసేన ఏర్పడింది. మరి వారందరూ మరి ఈ రెండో వార్షికోత్సవం జరుపు సందర్భంగా జనసేన పార్టీ తరఫున నేను బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ జనసేన పార్టీ పేదల పాలిటి పెన్నిదిగా కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడో పొట్టగుడ్డు కోసం గల్ఫ్లో కష్టపడినప్పుడు కూడా ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకునే విధంగా మన గల్ఫ్ జనసేన నాయకులు కానీ అక్కడున్న కష్టజీవులు అందరూ కలిసి ఏ కార్యక్రమం అయినా సరే అక్కడ ఎవరైనా ఇరుక్కున్నా ఇక్కడ ఇక్కడ మన ఏరియా పంపించే విషయంలో కానీ అదేవిధంగా మరి ఇలా 2 పిల్లలు ఉండి తల్లిదండ్రులు లేని వాళ్ళు పెంచుదని వీళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇమ్మని వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా జనసేన పార్టీ ఉంటుందనే ఒక సంకేతాన్ని ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్మకంతో వాళ్ళందరూ వెళ్ళడం వాళ్ళు అందరూ కూడా స్పందించినందుకు గల్ఫ్ జనసేన కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. రాజానగరం మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన ఈ పిల్లలిద్దరికి తల్లిదండ్రులు లేరు. మొన్న రీసెంట్గా వీళ్ళ అమ్మగారు చనిపోయారంట. అయితే గల్ఫ్ దేశంలో కష్టపడుతూ ఉన్న మన గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళు, అక్కడున్న జన సైనికులు, కొంతమంది కూటమి నాయకుల ద్వారా వీళ్ళందరూ ఆలోచించుకుని ఈ పాపలిద్దరికి ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం మన ఎమ్మెల్యే అన్నయ్య గారి ద్వారాగా ఇప్పించమని నాకు తెలియజేయటం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి అన్నయ్య గారి చేతుల మీదుగా వీళ్ళకి అందించడం జరిగింది. రాజమండ్రి కూడా సాయం చేయలేదండి మాకు. రాజమండ్రి సూర్యుంది రాజనగరాన్ని కూడా మాకు ఇలాగ సంధించలేదండి. మరి సార్ గారి దగ్గరకు వచ్చాక మాకు వచ్చేలాగా వచ్చి మాకు తప్ప మాకు ఏదీ లేదు.
మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీ ఐరిష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జిల్లా అండర్ 13వ చదరంగం పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్, ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులను అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ పోటీలను ఐరిష్ స్కూల్ డైరెక్టర్ ఎం గాయత్రి రెడ్డి, సాయి కుమార్ మొదటి ఎత్తువేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏలూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి కిరణ్ కుమార్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ రాంబాబు, ఎస్ నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు మే 23, 24 తేదీల్లో మార్కాపురంలో జరిగే రాష్ట్ర పోటీలకు మన జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. బాలికల విభాగంలో మొదటి స్థానం సమితా వాసిరెడ్డి, ద్వితీయ స్థానం మోక్షశ్రీ మల్లాడి, బాలుర విభాగంలో మొదటి స్థానం సత్య రుత్విక్ రెడ్డి, ద్వితీయ స్థానం ఏ కశ్యప్ సాధించారు. సెషన్ అన్నది ఒక మేధావులు తెలివితేటలో పెరగడానికి ఇది దేశంలో చూస్తున్నాం. మనం మూలం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ చూసాం మనం, ఒక అబ్బాయి 3rd క్లాస్, ఒక అబ్బాయి 7th క్లాస్, ఎంతో నిబద్ధతతో ఎంతో ఆలోచనతో చక్కగా ఆడారు. ఎందుకంటే దీంట్లో ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి సెస్లో చేర్పించారో వాళ్ళ భవిష్యత్తులో మా మేధావుల కింద మరి ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మంచి పొజిషన్లోకి వెళ్తానికి బాట వేసినట్టు ఉంది. ఎందుకంటే రెండోది, ఈ స్కూల్ హాలిడేస్ లో మరి వేరే రకాల అవకాశం లేకుండా ఒక చక్కటి కార్యక్రమం చంద్రశేఖర్ గారు మొన్న చెప్పినప్పుడు ఎందుకంటే ఈయన రామారాణి నేను మున్సిపల్ చైర్మన్ ఉండడానికి కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తి. అప్పటి నుంచి కూడా ఆయన మరి అది ఒక ఆయన ఆలోచన, ఆయనకి ఇంట్రెస్ట్ అనుకోవాలి. సెస్ కాంపిటీషన్స్ ఎప్పటి నుంచో ఆయన రన్ చేస్తూ మరి ఎంతో మందిని విద్యార్థులను తయారు చేసి ఈ తాడేపురం తరఫున అండర్ 13 అవ్వచ్చు, అండర్ 19 అవ్వచ్చు, మరి ఇండియా లెవెల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మరి చక్కటి ప్రతిభ చూపించే విద్యార్థుల్ని తయారు చేసిన ఘనత మరి చంద్రశేఖర్ గారికి ఉంటుంది. ఆయన మరి ఎంతో చక్కగా దీన్ని ఈ టోర్నమెంట్స్ ప్రతి నెల ఎక్కడో చోట ఆయన ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలను మిగతా పిల్లలు కలుపుకుని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం నేను ముందుగా కమిటీ ఉన్న కమిటీ వారికి కూడా నేను ఉదయపూర్వక అభినందన. ఎందుకంటే చక్కటి పిల్లల్లో ఉన్న టాలెంట్ ని, వాళ్ళు ఉన్న తెలివితేటలు తొలగి తీసి భవిష్యత్తులో ఒక మంచి దృఢతత్వం వచ్చేలాగా అది తయారు చేస్తా కృషి చేస్తున్నందుకు మరి ఇందులో పాల్గొన్న పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికి ఇదే మీకు పునాది. మన ఐరిష్ ప్రోడక్ట్ స్కూల్ నందు మాస్టర్ చెస్ అకాడమీ వారు అండర్ 13 చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అది మేము ఎంతో సంతోషకరంగా స్వీకరిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు మాస్టర్ చెస్ అకాడమీ వారిని, అలాగే తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అండర్ 13 చెస్ కాంపిటీషన్స్ స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇరిస్ ఫ్లోరెట్స్ హైపీ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి మెయిన్ స్పాన్సర్ గా ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ వారికి, అలాగే గాయత్రి మేడం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం జిల్లా నలుమూలల నుంచి సుమారు 60 మంది క్రీడాకారులు దాకా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తాతాజీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి గేమ్లు కూడా చాలా చక్కగా తిలకించి క్రీడాకారులను వాళ్ళని ప్రశంసించి ఆ నెక్కిన క్రీడాకారులకి మెమెంటోస్, ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో గాసు విభాగంలో మొదటి స్థానం సుమితా వాసిరెడ్డి, 2nd ప్లేస్ మౌచిత, 3rd ప్లేస్ మౌచిత రావడం జరిగింది. వీళ్ళు 1st, 2nd వచ్చిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ నెల 23, 24 తారీఖులో మార్కాపురంలో జరిగే రాష్ట్ర అండర్ 13 పోటీలకి మన జిల్లా తరఫున ప్రతినిధించడం జరుగుతుంది. వ్యాపార లాభాలు కాదని ప్రజల ఆరోగ్యం ముఖ్యమని కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షుడు పాండురంగారావు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తాడేపల్లిగూడెంలో మందుల షాపుల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అవుట్గేట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు పాండురంగారావు
అసోసియేషన్ కార్యదర్శి గణపతి, కోశాధికారి హరిగణేష్లు మాట్లాడుతూ కోవిడ్లో ప్రవేశపెట్టిన మందులు డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో నకిలీ మందులు ఇచ్చే అవకాశం ఉందని ప్రజలు ఈ విషయాలను గుర్తించాలన్నారు. స్థానికంగా మెడికల్ షాపులు నిర్వహించే వారికి కంపెనీల నుండి తగిన గుర్తింపుతో మందులు సరఫరా జరుగుతుందన్నారు. మెడికల్ షాపుల్లో మందులు కొనడం వలన చట్టబద్ధత ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ వ్యాపారం, నకిలీ మందులు, భారీ డిస్కౌంట్లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో మందుల షాపు యజమానులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ బలపరిచిన సమ్మెను ఈరోజు దేశవ్యాప్త సమ్మెను తాడేపల్లిలో కూడా మేము నిర్వహిస్తున్నాము. దీనికి కారణం కేవలం ఆన్లైన్లో డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారు, దాని గురించి మేము కోల్పోతున్నామని మన ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. కానీ అది మీరేమీ కోల్పోవట్లేదు. మేము కేవలం మా లాభాల కోసం కాదు మేము చేసేది, పట్టణ ప్రజల ఆరోగ్య రీత్యా మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాము. ఆన్లైన్లో AI ద్వారా డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్లో పుట్టించి ప్రజలకు అవసరం లేని మందులన్నీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దానివలన యువత చెడిపోతుంది. యువతని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కేవలం వ్యాపారమే కాకుండా ప్రజల ఆరోగ్య రీత్యా కూడా మేము ఈరోజు ఈ బంద్ దేశవ్యాప్తంగా చేస్తున్నాము. మా అందరికీ మీ అందరి సహకారం ఇచ్చి ఆన్లైన్లో మందులు కొనుగోలు ఆపేసి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. మందుల వర్తక సంఘం వారి యొక్క బంద్కి దిగ్విజయంగా జరుగుతున్నందుకు దానికి సహకరిస్తున్న పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ బంద్ దేనికోసం అన్న సంగతి ఆల్రెడీ గత 2-3 రోజులుగా మీకు ఉన్నాము. ముందుగా ఆన్లైన్ వ్యాపారంలో జరిగిన అవకతవకల కోసం గురించి మరియు నకిలీ మందుల గురించి, అధిక డిస్కౌంట్ల గురించి ఈ బంద్ అన్నది చేస్తున్నాము. ఈ అధిక ధరలు అన్నది గవర్నమెంట్ ప్రతి మెడికల్కి కూడా ఒక యాక్ట్ అన్నది ఉంటుంది, అదే ప్రైస్ కంట్రోల్ యాక్ట్ అన్నది. దాంట్లో గవర్నమెంట్ ఒక ధర అన్నది నిర్ణయిస్తుంది, హోల్సేలర్కి ఎంత మార్జిన్, రిటైలర్కి ఎంత మార్జిన్ అనేది. అది మించి హోల్సేల్కి వస్తున్న డిస్కౌంట్, రిటైల్ డిస్కౌంట్ కలిపి కూడా ఎక్కువ డిస్కౌంట్ కన్జ్యూమర్కి ఇస్తున్నారంటే వాళ్ళు సంథింగ్ ఎక్కడో తోట తేడా అన్నది జరుగుతుంది. జరిగిన రోజునే ఇవ్వగలుగుతారు. ఆ తేడాన్ని వాడిన ప్రతి మా కస్టమర్ కూడా పాడవకూడదు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ బంద్ అనేది నిర్వహిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. లోకల్ కెమిస్ట్ సోదరులకు, ప్రజానీకానికి, రూరల్ ప్రజలకి తెలియజేయలేదు ఏమనగా ఈరోజు ఈ సమ్మె వల్ల అసౌకర్యానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. మేము ఈ సమ్మె చేయకపోతే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళగా ఇవన్నీ యువత కూడా పెడదారి బట్టి ఆన్లైన్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలకి వెళ్తుంది. యువత కూడా ఆన్లైన్ పెట్టి పెడదారులు పడుతున్నారు కాబట్టి ఇవన్నీ మేము సమ్మె ద్వారా తెలియజేయాలని మేము సమ్మె చేస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని సహకరించవలసిగా కోరుతున్నాం. మీది మరో విధంగా మీరు అపార్థం చేసుకోకుండా మా లోకల్ కెమిస్టులకి మీరు వ్యాపార తోడ్పాటుకి చిన్న కెమిస్టులు కూడా రక్షించి మమ్మల్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కార్యాలయానికి జనసేన నాయకులు వెళ్లి కమిషనర్ యేసుబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తాడేపల్లిగూడెం పట్టణాన్ని అధునాతన పద్ధతుల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కమిషనర్కు జనసేన నాయకులు చాపల రమేష్, మద్దాల మణికుమార్, మీడియా ఇన్ఛార్జ్ ముఖేష్, 24వ వార్డు ప్రెసిడెంట్ సుబ్బారావు, రాజేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ అయిన తర్వాత కమిషనర్గా ఆయన యేసుబాబు గారు వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం పట్టణంలో రూపురేఖలు మారిపోయినాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ డ్రైనేజీ సిస్టమ్ కానీ, పొడుగు తీత కానీ, లేకపోతే విడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాలు కానీ, టెర్రస్ గార్డెన్ కార్యక్రమాలు కానీ, మరి ఏదైతే కాలువ దగ్గర ఫ్లెక్సీ బోర్డులు పెట్టించి నూతనంగా ఏర్పాటు చేసి కవర్లు వేసే మరి ఈ తాడేపల్లిగూడెంలో పాత కాలాన్ని మార్చి నూతన పద్ధతిని ఏర్పాటు చేయలాగా ఇవాళ
వైజాగ్ సిటీ ఎలా అభివృద్ధి చెందుతుందో ఆ టైప్లో మా తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందడానికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఏదైతే మరి ఈట్ సీట్ అని మంచి ఉన్నతమైన ఆలోచనతో ఎక్కడో విజయవాడలో ఉండేది అదే స్థానాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, ఆహ్లాదకరంగా అక్కడ హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం, ఏదైతే తాడేపల్లిగూడెంని దుమ్ముగూడెంగా దోమలగూడెంగా అని ఉన్నదాన్ని ఇవాళ ఐ లవ్ యూ తాడేపల్లిగూడెంగా మార్చిన ఘనత మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు పూర్తి బాధ్యత ఉందని చెప్పి మేము అందరం చెప్పడం. తాడేపల్లిగూడెంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం పోలీస్ సైలెన్స్ సెంటర్ వద్ద లారీ బేభత్సం సృష్టించింది. ఏలూరు వైపు నుంచి వస్తూ మోటార్ సైక్లిస్ట్ను బలంగా లారీ ఢీకొట్టింది. లారీ ఢీకొన్న ప్రమాదంలో మోటార్ సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంచినీళ్లు తాగి వెళ్తుండగా బైకును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బైకును ఢీకొట్టి పక్కనే ఉన్న విగ్రహం సిమెంట్ దిమ్మలోకి లారీ దూసుకు వెళ్లింది. ప్రమాద స్థలంలోనే మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం చెందడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని పట్టణ పోలీసులు తెలిపారు. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ క్యాంప్ మే 10న ప్రారంభమై 19న ముగిసింది. ఈ బాలల వ్యక్తిత్వ వికాస శిక్షణలో సుమారుగా 60 మంది బాలబాలికలకు అనేక అంశాలలో శిక్షణ తీసుకున్నారు. యోగా మాస్టర్ కరిబండి రామకృష్ణ తన టీం సభ్యులతో కలిసి ఈ శిక్షణ ఇచ్చారు. ఈ క్యాంపుకి మేనేజర్గా ఓలేటి సౌమ్య, టీచర్లుగా ఎం సుభద్ర, కె సుజాత, రేణుకాలు సేవలు అందించారు. ముగింపు సమావేశంలో ఏసీబీ రిటైర్డ్ ఎస్పీ డి మహేష్, షేర్ మార్కెట్ నిఫ్టీ మాస్టర్ పి మూర్తినాయుడు, త్రిమూర్తులు, కె జగన్, గట్టి మాణిక్యాలరావులు పాల్గొన్నారు. ఆరా ఫౌండేషన్ యోగా సాధకులు పిల్లలకు సర్టిఫికెట్లు, స్టీల్ వాటర్ బాటిళ్లు ఉచితంగా అందించారు. అపర్ణ ప్రసాద్, ముత్యాల కృష్ణ, నున్నా నాగేశ్వరరావు, రాంబాబు, సత్యబాబు, రామాంజనేయరాజు, మారుతి సైకిల్స్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో, వారి అనుభవాలతో తల్లిదండ్రులను, అతిథులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కరిబండి రామకృష్ణ, సెక్రటరీ కరిబండి జగన్ పేరెంట్స్కు ప్రత్యేక సూచనలు, సలహాలు ఇచ్చారు. తాడేపల్లిగూడెంకి 2 దఫాలుగా 2 హోదాల్లో చేశాను. 96లో ఎస్ఐగా, 2003 నుంచి 2006 సిఐగా. నా 42 ఏళ్ళ సర్వీస్లో అత్యధిక దీర్ఘకాల సర్వీసు తాడేపల్లిగూడెమే. దానికి కారణం ఏంటంటే
ఇక్కడ ఉన్న ప్రజలతో నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్టు అండదండలు అన్ని విధాలా నాకు సహాయంగా ఉండటం వలన మరి తాడేపల్లి కూడా అప్పటికిప్పుడు చూసి ఎంతో మార్పు జరిగింది. ఏది నాగరికతగా, విజ్ఞానపరంగా. సో ఇదంతా కూడా మీరు చేసుకున్న అదృష్టం. మరి ఆ రోజుల్లో ప్రజల సహకారంతో ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇష్టం ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అప్పుడున్న ఎంఆర్ఓ మేము అందరం కలిసి అన్ని క్లియర్ చేయించి అక్కడంతా ఒక వాకింగ్ ట్రాక్ వేసాం. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి, సార్ మీరు అప్పుడు చేసిన వాకింగ్ ట్రాక్ అక్కడున్న ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అని క్రియేట్ మొత్తాన్ని క్లియర్ చేయడం వల్ల చాలా బాగుందని నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఏదన్నా ఒక దానికి మంచి పునాది వేస్తే అది నవనిర్మాణానికి నాంది. ఇప్పుడు అలాగే రామకృష్ణ గారు పిల్లలందరిని ఉద్దేశించి ఒక యోగా అనే ఒక ప్రక్రియలో సెల్ఫ్ డిసిప్లిను వాళ్ళ యొక్క జీవితానికి పునాది లాంటిది అన్నీ చెప్తున్నారు. ఒక విద్యార్థులకు ఆసన్నమైనటువంటి సమయం. వారి యొక్క మరి ఈ వేసవి సెలవుల్లో అటో ఇటు వెళ్ళిపోవడమో, లేకపోతే సెల్ ఫోన్స్ చూస్తూ కాలక్షేపం చేయడమో, లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులకు ఉన్న ఒత్తిడిలో పిల్లల్ని దూరం పెట్టడమో జరిగేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. పాలను చూస్తే పాలుగానే కనిపిస్తాయి, కానీ పాలు లోతుల్లోకి వెళితే కనుక అనేక నిక్షిప్తమైనటువంటి ఒక అద్భుతాలు ఉన్నాయి. మరి పాలని మరిగిస్తే అది ఏమవుతుంది? పెరుగు అవుతుంది. ఆ పెరుగుని మదిస్తే కనుక మరి వెన్న అవుతుంది. ఆ వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది. అది ఎప్పుడు కూడా చెడిపోకుండా ఉంటుంది. ఎంతో మరి సౌష్ఠవాన్ని, శక్తిని చేకూరుస్తుంది. అలా ఈ పాల లాంటి విద్యార్థుల యొక్క మనోభావాన్ని ఒక వెన్నలాగా, ఒక నెయ్యిలాగా వారిలో ఉన్న నిబిడీకృతమైన శక్తిని మరి అందించాలనే సత్సంకల్పంతో వారికి ఒక జ్ఞానోదయం చేపడుతున్నటువంటి రామకృష్ణ గారికి ఇటువంటి చక్కని కార్యక్రమాల్లో, ఇటువంటి జ్ఞానవంతమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి జ్ఞానం కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్సులు, అభినందనలు, ధన్యవాదాలు. మన గురువు గారు చెప్పేది అంటే ఉమరాశి గారు చెప్పేది ఏంటంటే 84 లక్షల జన్మలు దాటుకుని మనం మానవ జన్మ వచ్చిందండి. ఈ మానవ జన్మ అనేది నేను అనే విషయం తెలుసుకోవడానికి సాధన అవసరం అండి. సాధన అవసరం అంటే గురువు కావాలి. గురువు కావాలంటే మనందరికీ చక్కటి గురువు లభించారు. సాధన చేయాలంటే సాధనం కావాలండి. ఇప్పుడు మన దగ్గర విత్తనాలు పాతాలి, గుణపం లేకుండా విత్తనాలు పాతలేం కదా. అలాగే మన ఒళ్ళు మనకు సాధనం, మన శరీరం మన సాధనం అనమాట. ఈ సాధనాన్ని ఉపయోగించుకుని మనం అంటే మా అందరికీ 50-55 దాటాక గురువులు లభించారు, యోగా గురువులు. మీరందరూ చిన్నపిల్లలు చక్కగా 8-9 ఏళ్ళకే మీకు రామకృష్ణ గారు లాంటి గురువులు. ఎందుకంటే రామకృష్ణ గారు లాంటి గురువులు నేను ఎందుకంటున్నానంటే సొంత లాభం కొంత మానుకుని దేశ ప్రగతికి పాటుపడవై దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. కానీ ఆయన కొంత మానుకోలేదండి, మొత్తం మానుకుని ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఆయనే ఉంటారు. లేదంటే అనుమానాలతో జీవితాన్ని ఇబ్బందిగా గడుపుతున్నా, ఏం చేయాలో పాలుపోని దశలో 4 రోడ్ల కూడలిలో రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అనేది తెలియక సతమతం అవుతున్న వ్యక్తులకి మార్గం చూపించే దారి గురుమార్గం. ఇది కాదు, ఇది రైట్, ఇలా వెళ్ళు అని చెప్పేది గురుమార్గం. ఆ అజ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చి, ఆ అహంకారాన్ని తుదముట్టించి, మమకారాన్ని, తర్వాత ఆప్యాయతని, అనురాగాన్ని బాధ్యతాయుతంగా గడపడానికి కావలసినటువంటి సమయస్ఫూర్తిని, సహనాన్ని, ఓర్పుని మనలాంటి తల్లిదండ్రులకు ఇచ్చి బిడ్డల్ని కాపాడుకోవడానికి అనునిత్యం దోహదపడేదే గురుమార్గం. సో మనకి చాలా పుస్తకాలు చదివాం, చాలా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల సారాంశం మొత్తం కూడా ముందు తల్లిని, తర్వాత తండ్రిని, తర్వాత గురువుని చూసిన తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్పారు. కానీ దేవుడు డైరెక్ట్గా దేవుడికి పూజ చేయమని ఎక్కడ చెప్పలా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీ ఇంటికి అన్నార్థులై ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టి అతిథుల్ని దేవుడిగా భావించి అతిథి దేవో భవ, తర్వాత సర్వప్రాణి సేవయే మాధవ సేవ అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం
1st to 5th CBSE syllabus, 6th to 10th ICSE syllabus, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం డిపో వద్ద బుధవారం బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికులు టీ విరామ సమయంలో నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ను వెంటనే ప్రకటించి పెండింగ్లో ఉన్న 4 డిఏలను మరియు ఏరియస్ లీవ్ అనౌన్స్మెంట్ తక్షణమే ఇప్పించాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలో గల అన్ని కేటగిరీలలో గల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలపాటి సూర్యచంద్రరావు, జిల్లా అధ్యక్షులు మైలవరపు శరత్ బాబు, డిపో కార్యదర్శి ఏ రవికుమార్, CCSS డెలిగేట్ పి కొండలరావు, గ్యారేజీ కార్యదర్శి CH పెద్దిరాజు హాజరయ్యారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అటు గవర్నమెంటు ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ఎలక్ట్రికల్ బస్సెస్ కొనుగోలు చేసి వాటి యొక్క నిర్వహణ అంతా కూడా ప్రైవేటు సంస్థకి, పినాకిల్ అనే సంస్థకి ఏదైతే అప్పచెప్పారో అది బయట సంస్థతోటి కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆపరేట్ చేయాలనేది ప్రధానమైన డిమాండు. ఎంచేదంటే చాలా ప్రెస్టేజ్ ఇష్యూ ఇది. స్త్రీ శక్తి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిందో, ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది స్త్రీ శక్తి ఏదైతే అమలు చేశామో సక్సెస్ఫుల్గా నడుపుతున్నారనేది అసెంబ్లీలో చెప్పడం జరిగింది. రేపొద్దున ఆర్టీసీ సిబ్బంది ద్వారానే, బాధ్యత గల సిబ్బంది ద్వారానే నడిపితేనే కానీ ఆ స్త్రీశక్తి ఇవాళ 95% ఓఆర్తోటి ఏవైతే ఇవాళ ఆపరేట్ చేస్తున్నారో రాష్ట్రంలో అది సక్సెస్ అవ్వాలంటే ఆర్టీసీ సిబ్బంది మాత్రమే నిర్వహించాలి. సిబ్బంది రిక్రూట్మెంట్, డ్రైవర్, కండక్టర్, మెకానికల్ అందరినీ కూడా సిబ్బంది రిక్రూట్మెంట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అనేది మా యొక్క ప్రధానమైన డిమాండు. పెంటపాడులో ఓరచెరువు వద్ద శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి మహాస్వామి వారి జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు.
రామకృష్ణ సూర్యనాగేశ్వరరావు బ్రహ్మత్వంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిఏ దారపురెడ్డి శ్రీనివాసులు నాగమణి దంపతులచే పరమాచార్య నడిచే దైవం మహాస్వామి మహాపెరియవ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి మహాస్వామికి విశేషమైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుల్లాబాబి, కొనకళ్ళ హరినాథ్, చామన సురేష్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలు మధులత దంపతులు, దాసరి అప్పన్న దంపతులు, దాసరి శ్రీనివాస్ దంపతులు, కిలపర్తి వెంకట్రావు, పెంటపాడు గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏపీ నీటి ప్రధాన ముఖద్వారం వద్ద పైబోయిన వెంకటరామయ్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద మజ్జిగతో పాటు పుచ్చకాయ మొక్కలను జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య అందించారు. సుమారు 2 టన్నుల పుచ్చకాయలను పీవీఆర్ యూత్ కట్ చేసి బాటసారులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా పైబోయిన వెంకటరామయ్య మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపుని అందుకుని జన సైనికులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. పీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో 10 ఏళ్ల నుండి చలివేంద్రం నిర్వహిస్తూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా బాటసారులకు మజ్జిగతో పాటు పుచ్చకాయ మొక్కలు అందించామన్నారు. స్థానిక శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్ఫూర్తితో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నిట్టు ఆపోజిట్ ఈ రోడ్ ని ఎన్నో గ్రామాలు ఉన్నాయి. నిత్యం వాళ్ళు ఎప్పుడు ఏదో పని మీద తాడేపల్లిగూడెం వస్తుంటారు. అన్ని రకాల సరుకులు ఖరీదు చేసుకుంటాకే హాస్పిటల్కి వెళ్ళాలన్నా రకరకాల పని మీద విపరీతంగా మనుషులు తిరుగుతుంటారు. మేము ఇప్పటి నుంచో మధ్య సలివేంద్రం మంచి బ్రహ్మాండంగా చాలా క్వాలిటీ మధ్య ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రోజును ప్రజలు చాలా బాగుందండి. మీరు మధ్య సలివేంద్రం పెట్టారు ఇక్కడ మాకు వెళ్ళే దారి కూడా అందరం కూడా మేము చాలా ఆనందపడుతున్నామండి అని చెప్పేసి అందరూ ఫోన్ చేసి నాకు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎండలో విపరీతంగా ఉండటం వల్ల మధ్య సలివేంద్రంతో పాటు ఏదో చేయాలని చెప్పేసి ఈ రోజులకి అనుగుణంగా వేసవకాలానికి ప్రజలకు సేద ఏ విధంగా అయితే మనం సేద తీరుతారని చెప్పేసి ఉద్దేశంతో ఇలా బత్తాయికాయ లెమన్ జ్యూస్ అని చెప్పేసి ఇలా పుచ్చకాయ మొక్కలు అని చెప్పేసి ఇలాగా మజ్జిగతో పాటు సపోర్ట్ గా మేము అందించడం జరుగుతుంది. మా సీనియర్ కూడా ఒరే మీ జనసేన కార్యకర్తలు వేసవకాలం మన అందరం కూడా ఏదో కార్యక్రమం ప్రజలకి చేస్తూ ఉండాలరా, మీరు చేయగలరా, చేతనైన సహాయం ఉపకారం అని చెప్పేసి చెప్పడం వల్ల ఆయన దారిలో ఆయన చేస్తున్నాడు, మా దారిలో మేము చేస్తున్నాం మంచి వాళ్ళు. ఇదే విధంగా కూడా జనసేన కార్యకర్తలు గ్రామాల్లో కూడాను ఎంతో కొంత సేవా కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసిన ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బిబ్జీ పక్కంత పైపోని వెంకటరామయ్య గారు పుచ్చకాయ పెట్టారండి. పుచ్చకాయ కూడా బ్రహ్మాండంగా చాలా 2 టన్నులు పుచ్చకాయలు తెచ్చి పుచ్చకాయ బద్దలు కోసి ఇస్తున్నారు. స్వయంగా వెంకటరామయ్య గారు ప్రశస్తాలతో కోసి ల్యాండ్ ఆయన ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ అయిన ఒక ఈ చలివేంద్రం నడిపిస్తున్నారంటే మీరు సేవా సమితిలో ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైన చలివేంద్రం కింద నడిపిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ వచ్చి దారికి పోయే వాళ్ళు అందరూ వచ్చి ఈ పుచ్చకాయ ముక్కలు జ్యూస్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ వారసుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక శేష్మహల్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చవ్వాకుల శ్రీనివాస్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, ఇజ్రోతు రవితేజ, మన్నే శ్రీను, జోగి ప్రసాద్, పల్లెల గణపతి, గనుబోలు అయ్యప్ప, గడ్డం వినోద్, గుత్తుల నాని, పడాల సాయి, కిరణ్, ఇజ్రోతి వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రానున్న రోజుల్లో మరిన్ని విభిన్నమైన చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు మా ఆరాధ్య దైవం నందమూరి తారక రాముడి జన్మదినం సందర్భంగా 43వ జన్మదినం సందర్భంగా చవ్వాకుల శ్రీను గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం శాశ్మల్ కాంపౌండ్లో రఘు గారి స్థానికంగా జరుగుతుంది ఈ బర్త్డేలు. దీనికి విచ్చేసిన నలుమూల నుంచి వచ్చిన మా ఫ్యాన్స్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పాత్రికేయ మిత్రులకి ఈ 43వ జన్మదినం సందర్భంగా మా హీరోకి ఇంకా మరిన్ని ఉన్నత శిఖరం ఎక్కాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నందమూరి తారక రామారావు గారి మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ
జన్మదిన శుభ కార్యక్రమంలో భాగంగా మన శాశ్వత కాంపౌండ్లో 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ఎన్టీఆర్ అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి, పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కాంపౌండ్ థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఎన్టీఆర్ 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పుట్టినరోజు సందర్భంగా గ్రామదేవత బలుసలమ్మ ఆలయానికి విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు స్వాగతం పలికారు. పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం దాట్ల జగన్నాథరాజు, పట్నాల రాంపండులు మున్సిపల్ కమిషనర్ యేసుబాబును శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ గారు యేసుబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా బొలిసెమ్మ తల్లి గుడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన హయాంలోనే గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జాతర మహోత్సవానికి పూర్తిగా తన సహాయ సహకారాలు అందించిన యేసుబాబు గారికి అమ్మ దైవాల ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతినిత్యం కూడా ఉదయం 5 గంటల కాంచి సాయంత్రం 11 వరకు కూడా వచ్చి ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ మన గుడి అన్న ఒక ఉద్దేశంతో చేసిన ఆయనకి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, అమ్మ దైవాల ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆరోగ్య సిరి సంపదలతో వర్ధిల్లాలని, అలాగే రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ అమ్మదయ్య ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జై బలుసలమ్మ తల్లి. శ్రీ శ్రీ బలుసలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఈరోజు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ శ్రీ యేసుబాబు గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా యేసుబాబు గారికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఉండాలని, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో మా మిత్రుడు ఆలయ నాయకుడు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మన జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర చాలా అద్భుతంగా జరిగింది. అప్పుడు యేసుబాబు గారు మున్సిపల్ కమిషనర్గా ఎంతో ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలకి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఈ జాతర మహోత్సవంలో ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా సహకారం అందించినందుకు ఆ బలుసలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ కూడా కమిషనర్ గారు యేసుబాబు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలని. బేమడోలు మండలం పలసానిపల్లి ఫ్లైఓవర్ వద్ద బేమడోలు పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. బేమడోలు సీఐ కృష్ణ, ఎస్ఐ షేక్ మదీనా భాషా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనదారులను ఆపి పత్రాలు పరిశీలించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ యువత అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న నిర్లక్ష్యమే కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తుందని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్కు స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభించింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బేమడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు పరిశీలన పర్యటనలో భాగంగా సిఐటియు రైతు సంఘం నాయకులు బుధవారం పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లా పుల్లారెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కొత్తగా తీసుకువచ్చిన విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డీ సత్యనారాయణ, దత్తు నాగేశ్వరరావు, దాసరి సత్యనారాయణ, పెనుగంటి దుర్గా, బుద్ధని వెంకటలక్ష్మి, వడ్డీ నాగమణి, అడకర్ల వెంకటేశ్వరమ్మ, బుద్ధ రామంతలక్ష్మి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చింది. మీకు తెలుసా మీ అందరికీ? ఇది కొత్త చట్టం వల్ల రాబోయే కాలంలో ఇందులో నిధులు కేటాయించాలి. మీ అందరూ పనులు చెప్పాలంటే బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అంచేత ఆ చట్టం అనేది సరైనది కాదు, పాత చట్టాన్ని అమలు చేయాలని ఇవాళ మనకి ఉపాధి పని చూపిస్తే 307 రూపాయలు అవ్వాలి. అక్కడ పనిని బట్టి, కొలతలు బట్టి మీకు హెచ్చుతగ్గులు ఇస్తున్నారు. రూల్ ప్రకారం అంటే 307 రూపాయలు మనకి ఇవ్వాలి. ఇది లెక్క. అంచేత ఎక్కడైనా పురుగు పుట్ట ఏదైనా సందర్భంలో మరణాలు జరిగితే 50 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మనం వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసి అడుగుతుంది. అంచేత వ్యవసాయ కార్మికులందరూ కూడా ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరు కూడా
పాత చట్టాన్ని అమలు చేయాలనేది మనం కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు చవ్వాకుల రమణ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. బలుసులమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం రామాంజనేయులు, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు భౌతిక కాయాన్ని దర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో వర్తక సంఘం గణేష్ యూత్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులతో కాలినడకన వెళ్లే బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం, గురువారం, శుక్రవారం మాలతీరాణి కుమారుడు, కోడలు దత్తు గీతిగా చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు అడపా శ్రీనివాసరావు, గురువెల్లి రాజారావు, మల్లిన సీతయ్య, ఉండ్రాజవరపు భుజంగరావు, పానీపూరి గోపి, వర్తక సంఘం గణేష్ యూత్ సభ్యులు, బీజేపీ అధ్యక్షురాలు మాలతీరాణి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేరు మీద ఆయన అభిమానులు బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జీవీ మాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రానికి బుధవారం దూలం రత్నశేఖర్ సహకారంతో మజ్జిగను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి సభ్యులు మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాసరావు, మద్దాల నరసింహ, రావూరి రమేష్, దొట్ట యువ, పిడుగు బ్రదర్స్, కోట శ్రీరామ్, సూర్యనారాయణ, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. నాకు ఈ బొలిశెట్టి సేవా సమితిలో ఈ మధ్య చలివేంద్రంలో పాల్గొనేందుకు నాకు ఈరోజు పార్టిసిపేషన్ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆయనతో పాటుగా మేము తోడ్పాటు అందిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ రత్నశేఖర్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమానికి ఈ సేవలో నేను కూడా భాగం పంచుకుంటానని ఆయన స్వశక్తిగా ఆయన ముందుకు వచ్చినందుకు సేవా సంస్థ అందరి తరఫున ఆయన ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ తాడేపల్లిగూడెం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందంటే దానికి మెయిన్ కారణం మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఏ విషయమైనా ఒక సబ్జెక్ట్ విషయంలో కానీ ఏ విషయం మాట్లాడాలన్నా ఎమ్మెల్యే గారిని చాలా చక్కగా వివరంగా ఆయన మాట్లాడే విధానం కానీ ఇవాళ తాడేపల్లిగూడెం రోడ్లు కానీ ఫీ4 కార్యక్రమాలు, స్విమ్మింగ్ పూల్ కానీ, అలాగే మన హై స్కూల్ గ్రౌండ్లు కానీ, మన ఎర్రకాల విషయంలో కానీ అలా ప్రజల సమస్యలు ఏమైనా కూడా ఏ సమస్య అయినా నేనున్నాను, నేను చేయగలనని దమ్ముగా తీసుకుని చేయగల నాయకుడు. ఆ నాయకుడి పేరు మీద పెట్టిన మా సేవా సమితి కూడా చాలా చక్కగా ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేవా సమితి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. గత 30 రోజులుగా ఈ మజ్జిగ చలివేంద్రాలు పెట్టి అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా భాగం పంచుకోవాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆయన చేసే మంచిలో ఆయన పేరు మీద ఈ మంచి చేయడం మాకు మా సేవా సమితి తరఫున మా సేవా సమితి సభ్యులందరికీ ఈరోజు తోడ్పాటును అందించిన మా లాయర్ గారు దూలం రత్నశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి దాదాపు 30 రోజులుగా నిర్విరామంగా నడుపుతున్నాను. కారణం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తులు ముందరకు వచ్చి మీరు ఇంకా చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తున్న మాకు చాలా ఇటువంటి వ్యక్తులందరికీ మా బొలిశెట్టి సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పింది ఇదేంటంటే దేవుడి గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం కాదు, ఎవరికైనా లేని వాళ్ళకి సహాయం చేయమని ఆయన మాకు నేర్పిన ఇది. అందులో ఒక చిన్న భాగమే ఇది. ఒక మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమం చేద్దామని అనగానే ఆయన కూడా ఎంతో ఆనందపడి ఇటువంటి కార్యక్రమం ముందుండి నడపాలని చెప్పి ఆయన ప్రోత్సాహం కూడా మాకు చాలా లభించడం, ఆయన అటువంటి వ్యక్తి ఇక ఈ తాడేపల్లిగూడెంకి ఎమ్మెల్యే కావడం ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మా అదృష్టంగా భావిస్తున్నాం. స్థానిక డిఎస్ చెరువు వద్ద నున్నా టవర్స్లో ఇస్కాన్ తాడేపల్లిగూడెం వారిచే బుధవారం శ్రీమద్ భగవత్ ప్రవచనంలో భాగంగా తులసి మంజరి, గీతా మంజరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని గీతా పారాయణం చేశారు.
ఈ సందర్భంగా ఇస్కాన్ తాడేపల్లిగూడెం గురూజీ మురళీనాథ్ శ్యామ్దాస్ ప్రభుజీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఇస్కాన్ ఆధ్వర్యంలో తులసి మంజరి, గీతా మంజరి, జప మంజరి అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు 1 గంట కార్యక్రమం ఉంటుందన్నారు. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు. మీ ఏరియాలో కానీ, గుడిలో కానీ, ఇంటిలో కానీ ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల అద్భుతమైన భగవత్ అనుగ్రహం కలుగుతోందని, కర్మ ప్రక్షాళన జరుగుతోందని, విశేషమైన ఆనందం పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమం ఇస్కాన్ తాడేపల్లిగూడెం వారిచే అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఎవరైనా నిర్వహించుకోవాలనుకుంటే ఇస్కాన్ తాడేపల్లిగూడెం వారిని సంప్రదించాలని కోరారు. అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పూజా సామాగ్రి, ప్రసాదం అన్ని ఇస్కాన్ తాడేపల్లిగూడెం వారిచే సమకూరుస్తామన్నారు. మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలని తెలిపారు. మేము ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ మధ్య ప్రారంభించాం. దాని పేరు తులసి మంజరి, గీతా మంజరి, సంకీర్తన మంజరి, జప మంజరి అనేటువంటి పేర్లు అనమాట ఈ కార్యక్రమం పేర్లు. దీంట్లో ముఖ్యమైనటువంటిది తులసి మంజరి, గీతా మంజరి, జప మంజరి. ఈ కార్యక్రమం 1 గంట ప్రోగ్రాం అనమాట. ఇది పెద్ద టైం పట్టదు, 1 గంట కార్యక్రమం. దీనికి మీరు ఎవరైనా కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీ ఏరియాలో ఒక ఇంట్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు, ఒక గుళ్ళో ఒక కార్యక్రమం నిర్వహించుకోవచ్చు, ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అద్భుతమైనటువంటి భగవద్ అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కర్మ ప్రక్షాళన జరుగుతుంది, విశేషమైనటువంటి ఆనందం పొందొచ్చు మీరు. సో ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. తణుకులో, తాడేపల్లిగూడెం, ఇట్లా చుట్టుపక్కల గ్రామాల్లో. మీరు ఎవరైనా కానీ ఈ కార్యక్రమాన్ని మా దగ్గర మీరు నిర్వహించుకోవాలి అని మీకు ఎవరైనా కోరుకుంటే కనుక మేము అక్కడ కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి మా ఇస్కాన్ డివోటీస్ని కాంటాక్ట్ చేయండి. దీంట్లో మేమే ప్రసాదం, మైక్ సిస్టమ్ అవన్నీ మేమే తీసుకుని వస్తాం. మీకు జస్ట్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలు. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామములతోటి చాలా విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి స్వామివారికి గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అధిక మాసం ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఈ యొక్క అధిక మాసంలో ఒక్కసారి పూజ చేస్తే స్వామివారికి 100 రెట్లు ఫలితాన్ని కలగజేస్తారు. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకుంటున్నాం. వినాయకుడిని దర్శించుకుని అలాగే సంకష్ట చవితిలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఒకే శిల మీద ఉన్నటువంటి మా స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులకి కూడా ప్రతి కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి భక్తులు స్వామిని దర్శనం చేసుకుని స్వామి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.